నమస్తే గ్రేట్ తెలంగాణ టీవీ. ఏప్రిల్ 11న మనకి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ముషీరాబాద్లో మనం ఉన్నాము. ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నవారు టీఆర్ఎస్ తరపున సాయి కిరణ్ యాదవ్, బీజేపీ తరపున కిషన్ రెడ్డి, కాంగ్రెస్ తరపున అంజన్ కుమార్ యాదవ్. సో మన ప్రజలు ఎవరికి ఓటేయబోతున్నారో వాళ్ళ నోటి ద్వారా మనం తెలుసుకుందాం రండి. నమస్తే అన్న. నమస్తే బాస్. సో ఇప్పుడు ఏప్రిల్ 11న మనకి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మేము 100% అయితే టీఆర్ఎస్కే ఇద్దామని ఫిక్స్ అయిపోయినాం. మాకైతే టీఆర్ఎస్ బాగుందని మా నమ్మకం. మాకు కేసీఆర్ అన్ని విధాలా బాగా సహకరిస్తాడని మాకు నమ్మకం ఉంది. మా దిక్కు హరీష్ రావు ఉంటాడు కాబట్టి మాకు అన్ని విధాలా బెటర్ పొజిషన్లో ఉన్నాం. ఇప్పటికైతే ఇంకా కూడా మంచిగా చేస్తాడని నమ్మకంతోనైతే ఉన్నాం మేము. సో ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ఆయనకే ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటిదాకా వాళ్ళు వేరే వాళ్ళు ఏం చేసింది ఏం లేదు. వీళ్ళైనా ఇప్పుడు కనీసం పింఛన్ అయినా ఇస్తారు, కనీసం బియ్యం అయినా ఇస్తారు, కనీసం కరెంట్ అయినా ఇస్తారు, లేకపోతే ఒక వృద్ధ పింఛన్లన్నా ఇస్తారు. కనీసం వాళ్ళు వేరే వాళ్ళు అయితే ఏది చేసిన దాఖలు అయితే లేవు. వాళ్ళు ప్రూఫ్ చేయడానికి కూడా అవకాశం కూడా లేకుండా లేదు. మరి వాళ్ళు ఏం చేసారు ఏం చేయలేదో మాకు తెలియదు కూడా తెలియదు. ఇప్పటిదాకా చూడలేదు కాబట్టి మేము చెప్తలేము, మనకు తెలియదు. ఇప్పుడు మేము చూసినాం కాబట్టి మనం ఉన్నదైతే మనకు తెలిసింది కాబట్టి మేము చెప్తున్నాం. సో ఫైనల్గా ఎవరికి వస్తారు? 100% టీఆర్ఎస్. నమస్తే భయ్య. సో మనకి ఇప్పుడు ఏప్రిల్ 11న మనకి ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు సెంట్రల్ వైజ్ చూస్తే మాత్రము ఇప్పుడు ఎట్లా అంటే ఈ తెలంగాణకు నిధులు కావాలనుకుంటే మాత్రం కేసీఆర్ కారు గుర్తుకే వేయాలండి. సో కేసీఆర్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎందుకంటే మా స్టేట్ ఇంకా డెవలప్ కావాలనుకుంటే మాకు నిధులు సెంట్రల్ నుంచి కావాలి. అవి కావాలి రాబట్టాలంటే మా దగ్గర ఉన్న సీట్లు 16 ఉంటే నెగ్గితే గిట్ట కంపల్సరీ కొంచెం బలం ఉంటుంది సెంట్రల్లో కాబట్టి తీసుకోవడానికి నిధులు వీలవుతుందని ఇక్కడ వాళ్ళ కేసీఆర్కి వేస్తే బాగుంటుందండి. సో ఫైనల్గా టీఆర్ఎస్కే కన్ఫామ్ ఇక అది. ఓకే భయ్య, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. సో మనకి ఏప్రిల్ 11న మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎవరికే ఓటేద్దాం అనుకుంటారు మీరు? ఎవరికంటే ఎవరు లీడర్ అలాగే ఇస్తాం కదా. ఇప్పుడైతే టీఆర్ఎస్. సో టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్కి? అందరికీ సమకూరంగా మంచిగా పని చేస్తున్నాడు కదా, అందరికి సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్కి వేయాల్సిందే. సో ఇప్పుడు ఏప్రిల్ 11న మనకి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? టీఆర్ఎస్కే. లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎలక్షన్లో టీఆర్ఎస్కి వేసాము, ఈసారి కూడా టీఆర్ఎస్కి వేస్తాం. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్కి? అన్నీ మనకు అనుకున్నట్టు ఉన్నాయి కదా, మనకు వాటర్ కానీ కరెంటు కానీ ఏదున్నా ఎవ్రీథింగ్, ఆసరా పింఛన్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అవకాశం ఇవ్వాలి కదా. ఈసారి కూడా అసెంబ్లీకి ఇచ్చినప్పుడు పార్లమెంట్కి కూడా ఒకసారి అవకాశం ఇచ్చినామనుకో ఏందనేది తెలుస్తుంది. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సో మనకి ఏప్రిల్ 11న ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను అప్పుడు కూడా తెలంగాణకే వేసిన, ఇప్పుడు కూడా దానికే వేద్దాం అనుకుంటున్నా. సో మీరు ఇప్పుడు ఏప్రిల్ 11న మనకి ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో మీరు ఓటు ఎవరికి వేస్తారు? పరిపాలన ఎవరిది బాగుంటే వాళ్ళకే వేస్తామని చెప్పి అనుకుంటున్నాము. ఇప్పుడు టీఆర్ఎస్ నడుస్తుంది కనుక వాళ్ళకే వేస్తామని అనుకుంటున్నాం. సో టీఆర్ఎస్ మంచి చేసిందంటారా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాళ్ళే బాగా చేస్తున్నారు, వాళ్ళకే నడుస్తుంది, వాళ్ళకే వేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళకే ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? చెప్తున్నా కదా, పరిపాలన బాగుంది కనుక ఇప్పుడు నడుస్తున్నది వాళ్ళే మంచిగా చేస్తున్నారు. అంతో ఇంతో పేదలకు అందుబాటులో వస్తుంది, అన్ని విధాలుగా దాని దిక్కెళ్ళి వేద్దాం అనుకుంటున్నాం టీఆర్ఎస్. ఓకే అనుకుంటా. నమస్తే అండి. నమస్తే. సో మనకి ఏప్రిల్ 11న మనకి ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి వేద్దామని అనుకుంటున్నాం. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్కి? టీఆర్ఎస్ ఏంటంటే ఇప్పుడు మంచి పనులు చేస్తున్నాయి, గరీబ్ వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, ఇంకా ఏంటంటే ఇంకా మంచి మంచి స్కీమ్లు చేస్తున్నారు. దానికోసం ఆయనకి వేద్దామని అనుకుంటున్నాం. నమస్తే అన్న. సో మనకి ఏప్రిల్ 11న మనకి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో మీరు ఎవరికే ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కే అన్న. టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నారు. టీఆర్ఎస్ మంచి చేస్తున్నారన్న, అందరికీ డబ్బులు ఇస్తున్నారు, పెళ్ళికి డబ్బులు ఇస్తున్నారు, అన్నీ మంచి పని చేస్తున్నారు. అందుకే సో ఇంకేం చేస్తారు టీఆర్ఎస్ వాళ్ళు? వస్తే ఇంకా మంచి పని చేస్తారు, లోన్ ఇస్తారు, అన్నీ మంచి. ఎక్కువ అంటే టీఆర్ఎస్ ఉంటే ఇక్కడ గొడవ లేదు, అందుకే. మళ్ళీ వేరే వాళ్ళు వస్తే గొడవ అది అవుతాయి, అది ప్రశాంతంగా ఉంది టీఆర్ఎస్ వస్తే ఇప్పుడు ఉంటే.
అందుకే టీఆర్ఎస్కే ఇస్తాం. నమస్తే అంకుల్. నమస్తే. నమస్తే. సో మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్కి ఎందుకు వేద్దామని? ఆయన మంచి పని చేస్తున్నాడని, ఈ షాదీ ముబారక్, ఇది అందరికీ పింఛన్లు అది చేస్తున్నారని. నమస్తే అండి. నమస్తే. సో మనకి ఏప్రిల్ 11న ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ గారికి. కేసీఆర్ గారికి ఎందుకు వేద్దామని? మంచి పనులు చేస్తున్నారు. ఏమేమి చేసిండు? ఏమేమి చేసినట్టు ఇప్పుడు పెద్దలకు పింఛన్లు ఇచ్చిండు, మళ్ళీ ఇంకోటి ఆరోగ్యశ్రీకి మంచి చేసిండు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించిండు. అన్ని విధాలుగా అయితే అన్ని మంచిగా చూస్తున్నాడు. అందుకోసం కేసీఆర్ వేయాలనుకుంటున్నాడు. బీజేపీ వాళ్ళు వీళ్ళెవరు ఏం చేయట్లేదా? ఏమో ఇప్పటికైతే ఎవరైతే ఏం చేయలేదు. మాకైతే బీజేపీ వాళ్ళు అంటారు కానీ ఎవరు మాత్రం చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే కొంత మార్పు కనిపించింది మాకు. ఆయనకే వేయాలనుకుంటున్నాం. నమస్తే అండి. నమస్తే సార్. సో ఏప్రిల్ 11న మనకి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? కిషన్ రెడ్డికి. సో కిషన్ రెడ్డికి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే మాకు ప్రైమ్ మినిస్టర్ మోడీ కావాలి, దేనికోసం. నమస్తే అన్న. నమస్తే అండి. సో ఏప్రిల్ 11 మనకి ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నారు. సో టీఆర్ఎస్కే ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ చాలా మంచి పార్టీ ఉన్నాయి. చాలా మన తెలంగాణ స్టేట్లో చాలా మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. మంచి స్కీమ్స్లు ఉన్నాయి, చాలా రకాలు చేస్తున్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. కేసీఆర్ సార్ది బాగా మంచి చేస్తున్నాడు ఆయన. సో మిగతా పార్టీ వాళ్ళు ఏం చేయట్లేదు అంటారా? మిగతా పార్టీ ఏమున్నాయి సార్? బీజేపీ వేస్ట్, కాంగ్రెస్ డమ్మీ పార్టీ. నో, తెలంగాణలో మొత్తం ఎమ్మెల్యేస్ ఎవరు ఉన్నారు? చాలా టీఆర్ఎస్ ఉన్నాయి. కార్పొరేటర్స్ ఎవరు? టీఆర్ఎస్. నమస్తే అంకుల్. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. సో ఇప్పుడు 11న మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? టీఆర్ఎస్కే ఇస్తాం. టీఆర్ఎస్కే ఎందుకు వేద్దామని? ఏదైనా సంక్షేమ పథకాలు అన్నీ మాకు మంచిగా అనిపిస్తున్నాయి కాబట్టి వేస్తున్నాం. ప్రతి సంక్షేమ పథకాలు, పింఛన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఇవన్నీ మాకు పథకాలు నచ్చినాయి. కొద్దిగా మళ్ళీ అవి చూడడం వల్ల జర పబ్లిక్ కూడా మంచిగానే నచ్చుతుంది కాబట్టి దానికే ఇస్తాం. అంతా మంచిగా చేస్తారు అంటారు? మంచిగానే చేస్తారు కదా, చేస్తేనే చేస్తారు అంటాం. చేయకపోతే చేయమని అని అంటాం కదా. మనం చేసేపాటికే అది చేస్తారు కాబట్టి ఇప్పుడు నడుస్తుంది కాబట్టి నడవని, ఇక దానికే నడవని, మంచిగా నడుస్తుంది, దానికి వేయాలనే ఉంటున్నాం అట్లా. నమస్తే అంకుల్. సో మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ ఏప్రిల్ 11న. సో మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నారా? సో ఎందుకు వేద్దామని? మంచిగా చేస్తుండు కదా, మంచి పని చేస్తుండు, వాళ్ళకి మంచిగా వ్యక్తిగా కాదు మంచిగా చేస్తుండు కదా, వాళ్ళకి వేస్తే బాగుంటుంది. కానీ ఈ 4 సంవత్సరాల్లో మంచిగా చేస్తుండు కదా. ఏమేమి చేశారు? ఇప్పుడు పింఛన్ ఇస్తుండు, ఇప్పుడు వాళ్ళకు లేడీస్కు అద్దాలు గిద్దాలు ఇస్తుండు, మన రైతులకు మంచిగా చేస్తుండు, సిటీలో అవి మంచిగా షాదీ ముబారక్ చేసి ఇస్తుండు, అవి మంచిగానే చేస్తుండు. మంచిగా ఉంది. ఈ 4 సంవత్సరాలు ఒక్కసారి డెవలప్ కావాలంటే కాదు కదా, కొద్దిగా డెవలప్ అవుతుంది. ఒక్కసారి మనం అన్నీ ఎక్కువ చేయలేం కదా, కొద్దిగా అవుతుంది. మంచిగా చేస్తుండు, మంచిగా ఉంది. అవకాశం అందరికీ ఇవ్వాలి కదా. సో ఫైనల్గా టీఆర్ఎస్కి వేస్తారు. నమస్తే అంకుల్. సో మనకి ఏప్రిల్ 11న మనకి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు ఎవరికి వేస్తారు ఓటు? టీఆర్ఎస్కి వేస్తారా? దేని గురించి వేస్తారు? మంచి పని చేస్తున్నారు కాబట్టి వేయాలి కదా ఓటు. మంచి పనులు చేస్తున్నాడు, మంచి పని చేస్తున్నాడు, మనకు అన్ని విధాలు మంచి చేస్తున్నాడు కాబట్టి మనం వేయాలి కంపల్సరీ. ఏమేమి చేశారు ఇప్పుడు? అదే గరీబులకు మంచి చేస్తున్నాడు, పింఛన్ చేస్తున్నాడు, పెళ్ళిళ్ళకు పైసలు ఇస్తున్నాడు, లోన్లు ఇస్తున్నాడు కదా, దాని విషయం. నమస్తే అన్న. నమస్తేనా. ఇప్పుడు ఏప్రిల్ 11న మనకి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? ఇక్కడ అయితే మళ్ళీ కారే జోష్ కనబడుతుంది. ఈడ మళ్ళీ తప్పకుండా కార్కే ఓటేస్తాం మేము. కారే రావాలని కోరుకుంటున్నారు అందరు జనం. పర్వాలేదు, కార్ అయితే బాగానే పోయిన ఎన్నికలు కూడా బాగానే జరిగినాయి, మెజార్టీ బాగానే వచ్చినాయి కేసీఆర్ గారికి. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు గెలుస్తాలని, వాళ్ళ ఎంపీలు కూడా గెలవాలని అందరూ అనుకుంటున్నారు. పర్వాలేదు, మేము కూడా ఆయనకి ఓటేస్తాం. మంచి అభివృద్ధి కావాలని కోరుకుంటాం. నమస్తే అంకుల్. నమస్తే. మనకి ఏప్రిల్ 11న ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? టీఆర్ఎస్కి వేద్దాం. ఎందుకంటే మన సీఎం మంచోడు. సీఎం ఎందుకంటే చాలా పని చేస్తుంది. 1,16,00,1600 ఇస్తుంది మ్యారిడ్ కోసం. ఇంకా ఓల్డ్ వాళ్ళకి 2,016 రూపీస్ ఇస్తుంది. అందుకోసం చాలా స్కీమ్స్ ఉన్నాయి మన సీఎం దగ్గర. మన సీఎం గెలిచిందంటే మనకి మన కిరణ్ కుమార్ యాదవ్ ఇక్కడ నుంచి గెలిచిందంటే మనకి చాలా ఇంకా హెల్ప్ అవుతాం మన మషాబాద్కి.
మన సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీకి. అందుకోసం మేము టీఆర్ఎస్కి ఓటు వేద్దామని అనుకుంటున్నాం. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.